ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఛానల్ వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ లేఖనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మరి చూడండి, ప్రభులు వారు ఈ లోకములకు వచ్చిన మొదలుకొని మంచి కాపరిగా తను సృజించినటువంటి జనుల కొరకు తన యొక్క ప్రాణమును పెట్టడానికి కూడా వెనుకాడలేదు. మరి అట్టి ప్రాణము పెడుతున్నటువంటి ఆ ప్రభువుల వారిని అనుసరించుచు ఆయన యొక్క స్వార్థను ప్రకటించుచున్నటువంటి మరి అనేక సంఘములకు కాపరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయమునకు ఈ దినము రావాల్సిన అవసరం ఉందని ప్రభువుల వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువుల వారు ఎంత మంచి కాపరు, ఆ రీతిగానే తన యొక్క గొర్రెల క్షేమము కొరకు, తన గొర్రెల యొక్క పాప పరిహారం కోసం రక్షణార్థమై తన ప్రాణమును కూడా పెట్టాడు అనేది మనం స్పష్టంగా లేఖనములలో చూపిస్తూ ఉంది. మరి ఆ యొక్క మంచి కాపరికి, ఆ ప్రధాన కాపరికి మనం మరి సాటి కాపరులుగా ఈ లోకంలో సేవకులుగా ఏర్పాటు అయినారు. అట్టి కాపరులందరూ కూడా మరి వారి యొక్క సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాస పక్షముగా ఒక ప్రమాణమునకు లోబడి వారి కొరకు ప్రాణం పెట్టే కాపరులుగా ఉన్నారా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ దినమనే అట్టి ఆత్మ పరిశీలన ప్రతి కాపరికి అవసరమైనది. మరి అలా ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభువు వారి యొక్క గొప్ప ఘనమైన నామములు మనం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు, విశ్వాసులు కూడా మరి అట్టి కాపరి యొక్క పక్షముగా మనం ఏ రీతిగా ఉన్నామో విశ్వాసులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ దినమున ప్రభువుల వారు సూటిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఉన్నామా అలా లేమా, వాక్యము ఏమి చెబుతుందో దానికి కట్టుబడి ఉన్నామా లేదనేది మనందరూ కూడా ఈ దినమున ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ వాక్యానుసారమైన జీవితంలోకి మనము కూడా నడవాలని, మరి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువు నామములో తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప ఘనమైన తండ్రి, ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల దగ్గర ఇదిగునైనా వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని, కాపరులను, విశ్వాసులను కూడా మీ పాదముల దగ్గర పెట్టి బ్రతిమలాడుకుంటూ ఉన్నా. మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము మరి సేవకుల పక్షముగాను, విశ్వాసుల పక్షముగాను పరిపూర్ణంగా వాక్యంలోనికి వారిని అందరినీ కూడా మీరు నడిపించమని, వాక్యానుసారమైన జీవితములను, అట్టి హృదయ తలంపులను ప్రతి బిడ్డకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.